కార్యాలయం ఆవరణలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రావీణ్యను పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటాల్లో అమరులైన వారందరినీ సత్కరించుకుంటూ జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగంలో కలెక్టర్ వివరించారు. ఈ వేడుకల్లో డీసీపీ రవీందర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. పదకొండవ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ శుభవేళ సందర్భంలో జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకి హాజరైన స్వతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, కవులకు, కళాకారులకు, ఉద్యమకారులకు, ఉద్యమంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, విద్యార్థులకు మరియు ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. స్వపరిపాలన, సుపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్లుగా చేసిన పోరాటం విజయవంతమై జూన్ 2, 2014న ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలపడం కోసం మనమందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. 6 దశాబ్దాల పాటు జరిగిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఇది మన తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షల అనుగుణంగా